బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న సీఎం రేవంత్ బృందం అనుకున్న దానికంటే ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించింది. తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు తీసుకురావడంలో సీఎం రేవంత్ టీం సక్సెస్ అయింది. ఈ సదస్సులో ఏకంగా 1,78,950 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు సాధించింది. కొత్త ఒప్పందాలతో 49,500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పెట్టుబడుల సాధనలో ఇదే అతిపెద్ద రికార్డు. ఈ సదస్సులో 10కి పైగా సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే మూడింతలు మించి పెట్టుబడులు ఆకర్షించింది రేవంత్ సర్కార్. రైట్, బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. పెట్టుబడుల లక్ష్యంగా దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం రేవంత్ బృందం పాల్గొంది. అనుకున్న దానికంటే ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించింది. ఇక తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు తీసుకురావడంలో సీఎం రేవంత్ టీం సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఇది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన ముగిసింది. నేడు ఉదయం మరి కాసేపట్లో అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వారు చేరుకున్నారు. ఆయన వెంట మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు కూడా ఉన్నారు. విదేశీ పర్యటనలో భాగంగా సింగపూర్ దావోస్ లో పర్యటించారు. కాగా దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్ర సరికొత్త రికార్డులు అయితే సృష్టించని చెప్పొచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో భారీ పెట్టుబడులు సాధించింది. వివిధ కంపెనీలతో ఇప్పటి వరకు 1.64 లక్షల కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక గతేడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి దాదాపు 4 రెట్లకు మించి పెట్టుబడులు రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. దావోస్ వేదికపై ఈసారి తెలంగాణ రాష్ట్రం అందరినీ ఆకర్షించింది. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ లో వివిధ పారిశ్రామికతలు నిర్మించిన సమావేశాలన్నీ కూడా విజయవంతమయ్యాయి. అనుకున్న దానికన్నా ఎక్కువగా పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి తేవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. మరి ఇక రాష్ట్ర అభివృద్ధి ఇక దూసుకుపోవడం అంటే ఇప్పుడు వస్తున్నటువంటి పెట్టుబడులు కంపెనీలతో ఎంతో మందికి దాదాపు 46,000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా రానున్నట్లు తెలుస్తుంది. అయితే ఈసారి గతంతో పోలిస్తే 2 కాదు 4 పెట్టుబడులు అయితే పెరిగినట్టు తెలుస్తుంది. ఇంకా 60,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ అంగీకరించడం విశేషంగా భావించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో ఒప్పందం కుదుర్చుకుంది ఈ విషయమై. ఇక తెలంగాణలో 15,000 కోట్లతో ఆధునిక పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కూడా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టులు ద్వారా రాష్ట్రంలో 7,000 మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం కల్పిస్తుంది. ఇక ఏఐ డేటా సెంటర్లు నెలకొల్పుకు ప్రముఖ సంస్థ కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ కూడా రాష్ట్రంలో 10,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్రంలో పెట్టడానికి ముందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దావోస్ లో ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఉన్నతాధికారులు కంట్రోల్ ఎస్ సిఇఓ శ్రీధర్ పిన్నపరెడ్డి ఒప్పందాలపై సంతకాలు చేసిన పరిస్థితి. 400 మెగావాట్లతో కంట్రోల్ ఎస్ ఏర్పాటు చేయనట్టు కూడా డేటా కస్టర్ల ద్వారా కూడా 36,000 మందికి ఉద్యోగాలు లభించున్నాయి. సో ఈ రకంగా దావోస్ లో పర్యటించిన ముఖ్యమంత్రి దాదాపు సక్సెస్ అయింది. తెలంగాణ రాష్ట్రానికి గతంతో పోలిస్తే 4 రెట్లుగా ఎక్కువ పెట్టుబడులు సాధించడంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయవంతమయ్యాడని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.